హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసిన రెసిపీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కరివేపాకు పులిహోర అయితే చేశాను. చాలా సింపుల్, ఈజీ, చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. జుట్టుకి ఆరోగ్యానికి చాలా మేలు చేసే కరివేపాకు రైసు పులిహోర చేశాను. చూడండి ఎంత బాగుందో. రండి వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఈ కరివేపాకు పులిహోర ఎలా చేయాలనో మీతో అయితే షేర్ చేస్తాను. చూడండి ఎంత బాగుందో. రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందుగా కరివేపాకు పులిహోరకి నేనైతే కరివేపాకు చూడండి, ఇది పచ్చి కరివేపాకు బాగా కడిగి ఒక కప్పు నిండా అయితే తీసుకున్నాను. ఒక కప్పు నిండా అంటే ఒక 2 గుప్పిళ్ళంతా కరివేపాకు తీసుకొని శుభ్రంగా తుడుచుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 2 ఎండుమిర్చి, కొద్దిగా ఒక అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ధనియాలు, అర స్పూన్ మిరియాలు, అర స్పూను మెంతులు అయితే తీసుకున్నాను. ఒక 3 ఎండుమిర్చి అయితే తీసుకున్నాను. కొద్దిగా ఇంత చింతపండు పులుసు అయితే తీసుకొని చూడండి పలుపు తీసి పెట్టుకున్నాను. ఈ విధంగా చిక్కగా అన్నం అయితే ఒక 2 గ్లాసులు అన్నాన్ని ఈ విధంగా పొడి పొడిగా వండుకొని ఉంచుకున్నాను. ఇప్పుడైతే ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కరివేపాకు పొడి చేసుకుందాము. అయితే ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేశాను. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా వేడి చేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత ఇందులోకి మనము దినుసులు, ఎండుమిరపకాయలు అన్నీ వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా దోరలుగా ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు మనకి క్రిస్పీగా రావాలి. అప్పటి వరకు ఫ్రై చేసుకుందాం. మంటని కొద్దిగా హైలో పెట్టుకోకుండా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. చూడండి ఎంత కరివేపాకు వేసామో ఎంత దయిందో. ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అయిపోతుంది కరివేపాకు. మనకు కరివేపాకు ఇలా పట్టుకొని చూస్తే క్రిస్పీగా రావాలి. ఇలా నలిపితే ఇంకా కొద్దిగా ఫ్రై అవ్వాలి. క్రిస్పీగా వచ్చే వరకు మంటని మీడియంలో పెట్టుకొని మాడకుండా ఫ్రై చేసుకుందాం. మాడితే స్మెల్ అయితే ఉండదు, కరివేపాకు స్మెల్ అయితే రాదు, వేరే స్మెల్ వస్తుంది. అందుకే మంటని మీడియంలో పెట్టుకొని క్రిస్పీగా అయ్యే వరకు సన్న మంట మీద ఫ్రై చేసుకుందాం. చూడండి ఇక్కడ చూపించిన విధంగా కరివేపాకు ఫ్రై అవ్వాలి. కలర్ అయితే చేంజ్ అవ్వకూడదు, లేకపోతే మనకు కరివేపాకు రైస్ పులిహోర చూసేటానికి అంత బాగుండదు. చూడండి కలర్ ఇలాగే ఉండాలి, కానీ బాగా ఫ్రై అవ్వాలి. చూడండి ఇలా గనక నలిపితే మనకి బాగా చూడండి ఈ విధంగా రావాలి. చూపిస్తాను, కాలుతుంది. చూడండి ఎంత బాగా క్రిస్పీగా అయిందో. ఇంకా కొద్దిగా చల్లారే కొద్ది ఇంకా కొద్దిగా క్రిస్పీగా అవుతుంది. ఇప్పుడు మనము ఈ కరివేపాకు ఫ్రై చేసిన బౌల్లోకి తీసుకుందాం. కరివేపాకు అంతా తీసేసి ఫ్రై చేసిన ఒక బౌల్లోకి ఉంచుకున్నాను. మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇందులోనే మనం ఇప్పుడు చింతపండు పులుసుని ఉడికించుకోవాలి. కొద్దిగా మనకి తిక్కుగా వచ్చే వరకు ఉడికించుకోవాలి. చింతపండు పులుసుని పచ్చివాసన పోయే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక 2-3 నిమిషాలే ఉడికించుకుందాము. చూడండి బాగా కొద్దిగా ఉడికింది కదా, ఇంకొద్దిగా ఉడకనిద్దాము. పచ్చివాసన పోయే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మనకి. ఇంకొక 2-3 నిమిషాలు ఉడికించుకుందాం. చూడండి బాగా అయితే ఉడికిపోయింది. నేను వేసిన ఆయిల్ కూడా సైడ్లో రిలీజ్ అవుతుంది. చూడండి ఇప్పుడైతే మనం స్టవ్ కట్టేసేసుకుందాము. స్టవ్ కూడా కట్టేసాను. ఇప్పుడు చింతపండు పులుసుని కొద్దిగా చల్లారనిద్దాం. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి, పొడి చేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో, బాగా ఎంత క్రిస్పీగా ఫ్రై అయిందో. అంతా వేసుకొని ఇప్పుడు మనం మిక్సీలో వేసుకొని పొడి చేసుకుందాం. చూడండి కరివేపాకు కూడా మిక్సీ పట్టేసాను. ఇక్కడ చూపించిన విధంగా ఉండాలి. ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకొని మళ్ళీ ఇప్పుడు పులిహోర రెడీ చేసుకుందాం. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని పెనం అయితే పెట్టేసాను. ఇప్పుడు ఇందులో మనం పులిహోరకు సరిపడా 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పచ్చిశనగపప్పు వేసుకోవాలి. కొద్దిగా పల్లీలు వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకుందాం. 2 ఎండుమిర్చి వేసుకుందాము.
ఒక 2 పచ్చిమిర్చీలు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకుందాం. అన్నీ ఒక్కొక్కటి వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత, కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని జీడిపప్పులు వేసుకుందాం. ఇప్పుడు కొన్ని జీడిపప్పులు కూడా వేసుకుందాము. జీడిపప్పులు వేస్తే బాగుంటుంది. అన్నీ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. బాగా పప్పులంతా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇందులో ఇంగో వేసాను ఫ్రెండ్స్, అది స్కిప్ అయిపోయింది. ఇంగో కూడా వేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించుకున్న అన్నాన్ని ఇందులోకి వేసుకుందాం. ఉడికించిన అన్నాన్ని ఇందులోకి వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి బాగా తిప్పుకుందాము. ఒకసారి అంతా కలిసే వరకు తిప్పుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఉడికించుకున్న చింతపండు పులుసును కూడా వేసుకోవాలి. చూసుకొని వేసుకోవాలి. చాలకపోయినా మళ్ళీ వేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఉడికించుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఇది కూడా వేసుకొని కొద్దిగా కలిసిన తర్వాత మనం కరివేపాకు పొడి చేసుకున్నాం కదా, కరివేపాకు పొడి కూడా ఇందులోకి వేసుకోవచ్చు. చూసుకొని వేసుకుందాము. మిగిలిన ఇంకోసారి వాడుకోవచ్చు. ఒకసారి అంతా కలిసే వరకు తిప్పుకుందాము. ఇప్పుడు ఇందులో సాల్ట్ కూడా వేసుకుందాం. సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి మనం వేసిన పులుసు, కరివేపాకు మసాలా అంతా రైస్లోకి బాగా కలిసే వరకు అంతా తిప్పుకోవాలి. మంచి స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. బాగా అంతా కలిసే వరకు బాగా తిప్పుకుందాము. చూడండి, అంతా బాగా ఈ విధంగా రైస్కి బాగా కలిసిపోవాలి. మనం వేసిన ఉప్పు, చింతపండు, కరివేపాకు పొడి అన్నీ వేసాం కదా, రైస్కి అంతా బాగా పట్టే వరకు ఒక 2-3 నిమిషాలు మంట మీదనే పెట్టుకొని బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి రైస్ని. అయిపోయింది. చూడండి, కరివేపాకు పులిహోర అయితే ఎంత బాగుందో. ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. మంచి గుమగుమలాడుతూ కరివేపాకు పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి, అయిపోయింది. ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. కరివేపాకు పులిహోర గుమగుమలాడుతూ ఎంతో ఆరోగ్యానికి మేలు చేసే కరివేపాకు పులిహోర అయితే రెడీ అయిపోయింది. మీకు అలా అనిపించిందో ప్లీజ్, మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలపండి. బాయ్.